శివాయ గురవే నమః. జ్ఞానక్షం వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీకు విపరీతమైనటువంటి శత్రు సమస్యలు ఉన్నట్లయితే కోర్టు వ్యవహారాలు అవన్నీ కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడి, మీ గురించి చెడుగా మాట్లాడి, ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇరికించాలి అనబడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి శత్రువుల గురించి నేను మాట్లాడుతున్నాను. అంతే తప్ప ఏమీ కూడా కారణం లేకుండా ఒకరికి హాని పెట్టాలని గానీ, లేకపోతే చెడు ఉద్దేశాలతో గానీ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క శక్తివంతమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది పనిచేయదు. ధర్మబద్ధంగా అయ్యుండి, అకారణంగా మీ మీదన చాడీలు చెప్తున్నారా? మీ మీదన కావాలని ఏడుస్తున్నారా? అదేవిధంగా మీరు నాశనం అయిపోవాలి, మిమ్మల్ని ఇరికించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటువంటి సమస్యలతో కోర్టు కేసుల్లో మీరు చిక్కుకొని ఉండొచ్చు. ఇంకా కూడా ఏవైనా సరే కావచ్చు. ఇలా మొదలైనటువంటి అనేకమైనటువంటి విషయాల నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలంటే దశమహావిద్యలలో ఆ బగలాముఖి అమ్మవారు మిమ్మల్ని సంరక్షించగలరు. దీనికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి పరిహారం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. చక్కగా ఇది చేసుకున్నట్లయితే మీకు ఫలితం అనేటువంటిది కనిపించే అవకాశం ఉంటుంది. ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహం వలన ఏం జరుగుతుంది మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అని అంటే కనుక, ఇప్పుడు మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి వాళ్ళు విపరీతమైన చాడీలు చెప్తున్నారు, మాటలు అనేటువంటి మాట్లాడుతున్నారు, మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఇరికించేటువంటి విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈ బగలాముఖి అమ్మవారు ఏం చేస్తారు, అటువంటి కార్యాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఫ్రీజ్ చేసేస్తారు. దాన్నే ఈ యొక్క తాంత్రికమైనటువంటి భాషలో స్తంభనం అని చెప్పి అంటారు. అంటే స్తంభించిపోతాయి అన్నమాట. అటువంటి కార్యాలన్నీ కూడా అవి ఏమీ కూడా ఇంపాక్ట్ చూపించవు, మీ పని చెయ్యవు. వాళ్ళు ఒక ప్రయోగాలు యొక్క రీతిలో ఏదైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చేసినా, లేకపోతే మానవ ప్రయత్నాలే చేసినా అవన్నీ కూడా స్తంభించిపోతాయి, పని చెయ్యవన్నమాట. తద్వారా వాళ్ళకే నిరుత్సాహం వచ్చి ఇంకా వదిలేస్తారనమాట అటువంటి ప్రయత్నాలు. ఆ విధంగా అమ్మవారు మిమ్మల్ని సంరక్షిస్తారు. ఏం చేయొచ్చు, ఏదైనా సరే ఒక గురువారం నాడు ఉదయము 4 నుంచి 6 గంటల యొక్క మధ్యలో మీరు ఈ యొక్క ప్రక్రియ చేయాలి. శుభ్రంగా స్నానం చేసి ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా కూర్చోండి. మీ యొక్క ఎదురుగుండా ఒక పసుపు రంగు యొక్క వస్త్రాన్ని ఏర్పరచుకోండి. పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పరచుకొని ఆ యొక్క వస్త్రం మీద మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి. ఇప్పుడు ఆ యొక్క నిమ్మకాయ పెట్టిన తర్వాత ఆవు నేతితో చక్కగా దీపం వెలిగించుకోండి. దీపం వెలిగించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క నిమ్మకాయ మీదన కొద్దిగా పసుపు వేయండి. కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఆ బగలాముఖి అమ్మవారిని తలుచుకొని నమస్కారము చేసుకుని భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో మీ యొక్క సమస్య, మీ యొక్క ఇబ్బంది అనేటువంటి చెప్పుకోండి. అమ్మ, నేను ఏ పని చేయాలనుకుంటున్నా, ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా అన్నిటిలోని కూడా అడ్డులు, ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి, అవన్నీ కూడా తొలగించు అని కూడా మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు అనుకున్నటువంటి పనులు జరగకపోవటానికి దుష్టగ్రహ ప్రభావాల వలన కావచ్చు, నరఘోష వలన కావచ్చు, ఏవైనా సరే ప్రయోగాల వలన కావచ్చు, తొక్కకూడనివి ఏమైనా తొక్కి గాలి పీడ వంటివి కావచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే మానవ ప్రయత్నాలు, వాళ్ళు మీ గురించి మీ పనులు అవ్వకుండా, మీకు కనిపించకుండా మిమ్మల్ని అడ్డుల ఆటంకాలు వేసేటువంటి విధంగా మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కారణం ఏదైనా సరే అవన్నీ కూడా స్తంభింపచేసి నాకు దారి అనేటువంటిది చూపించు తల్లి, నన్ను సంరక్షించు అని చెప్పి నమస్కారం చేసుకుని నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం హ్లీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రం. ఈ యొక్క మంత్రం ఒక 108 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పసుపు గుడ్డని, నిమ్మకాయ పసుపు వేసి ఉంచారు కదా, అందులో దాంతో పాటునే ఆ యొక్క పసుపు గుడ్డని మూట కట్టేసేయండి. మూట కట్టేసి తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ప్రవహించేటువంటి చెరువులో కానీ, నదిలో కానీ, బావిలో కానీ, సముద్రంలో కానీ మీరు దాన్ని పారవేసేయాలి. అప్పుడు మీ ఇంకా నిత్యం మీ యొక్క పని చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు చేయాలి ఈ యొక్క పరిహారం అంటే మళ్ళీ వచ్చేటువంటి గురువారం నాడు చేయాలి. అలా వరుసగా ఈ యొక్క పరిహారాన్ని ఒక 3 గురువారాల పాటు చేయండి. ఒక 3 గురువారాల పాటు చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు జరగకపోవటానికి కారణం ఏది అయినా సరే అది స్తంభించిపోతుంది అనమాట, అమ్మవారి యొక్క రక్షణ
వలన గాలి పీడ వంటివి స్తంభించిపోతాయి. విపరీతమైనటువంటి నరఘోష, శత్రుఘోష, శత్రు సమస్యలు, ప్రయోగ సమస్యలు, ఈ విధమైనటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మీకు కనిపించి ఉండొచ్చు, మీకు కనిపించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, అవన్నీ కూడా స్తంభింపపోతాయి అన్నమాట. అవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఎవరు కూడా ఇంకా మీకు హాని తలపెట్టలేరు, మిమ్మల్ని ఇరికించలేరు, మీ గురించి చాడీలు చెప్పడం, మీ గురించి చెడుగా మాట్లాడటం వంటివి చెయ్యలేరు. ఎందుకనంటే వాళ్ళు అవి చేద్దామన్నా సరే వాళ్ళకి అటువంటి అవకాశాలు కుదరకుండా ఉంటాయన్నమాట. ఆ విధమైనటువంటి పరిస్థితి అమ్మవారు కల్పిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా. ఈ యొక్క గురువారం నాడు మాత్రం మీరు సాత్వికంగా ఉండాలి. ధూమపానము, మద్యపానము, మాంసాహారం తినటం వంటివి చెయ్యకూడదు. చక్కగా సాత్వికంగా ఉంటూ ఈ బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతి గురువారం కూడా ఒక 3 గురువారాల పాటు చేసినట్టయితే విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుందన్నమాట. అర్థమైంది కదా. ఇది ఈ యొక్క పరిహారము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇప్పుడు ఈ యొక్క 2026వ సంవత్సరం ఇప్పుడు ఏప్రిల్ 24వ తారీఖున బగలాముఖి జయంతిగా మనం జరుపుకుంటాం అన్నమాట. దేవతలు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇదే రకమైనటువంటి శత్రువుల వలన సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ యొక్క బగలాముఖి అమ్మవారు అంటే ఆ యొక్క శక్తి స్వరూపిణి బగలాముఖి రూపం దాల్చి దేవతలను కూడా ఇదే విధంగా సంరక్షించారు. దీన్నే బగలాముఖి జయంతి అని అనుకుంటాం. ఈ యొక్క బగలాముఖి జయంతి సందర్భంగా ఇటువంటి విపరీతమైనటువంటి నర శత్రు ప్రయోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం ఈ బగలాముఖి జయంతి రోజు ప్రత్యేకంగా బగలాముఖి అమ్మవారి యొక్క మూల మంత్రముతో హోమ కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గోత్రము, పేరు అనేటువంటిది ఇప్పుడు మీకు కనిపించబోయేటువంటి నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పంపించి నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క హోమం కొరకు, ఈ యొక్క ఏర్పాట్ల కొరకు 806 రూపాయలు దక్షిణగా మేము స్వీకరిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా సమర్పించి మీ యొక్క గోత్రము, పేరు చెప్పి సంకల్పించి మేము ఈ యొక్క హోమం అనేటువంటి చేయిస్తామన్నమాట. ఇదంతా కూడా లైవ్లోనే మీరు మా యొక్క ఈ జ్ఞానలక్ష్మి యూట్యూబ్ ఛానల్లోనే మీరు చూడవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.